మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సురేఖపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదు చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో 2 నూతన ధర్మకర్తలను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో 373 జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అయినా తనకు తెలియకుండా ధర్మకర్తలను ఎలా నియమిస్తారని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి శాసనసభ్యుడు తీసుకెళ్లారు. మంత్రి సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొలిటికల్ ఫైట్ జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లోని ఇంకా పంచాయతీ కొనసాగుతుందా? శాలిని, ఒక పక్క పీసీసీ అగ్రనేతలు కూడా ఇరు వర్గాల మధ్య మంత్రి కొండా సురేఖ ప్లస్ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి పలుమార్లు ప్రయత్నం చేశారు. ఇటు అగాధం కూడా సమస్యపోయిందని ఒక పక్క చెప్పినప్పటికీ అలాంటిది ఏమీ లేదు. ఇటు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. మంత్రి సురేఖ ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలతో పాల్గొన్న సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా వారి మధ్య రోజు రోజుకైతే పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ మంత్రి వరుస వివాదాలతో చిక్కుకుంటున్నారు. ఇటు ఇక్కడ ఎట్లా ఉందంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఒకవైపు ఉంటే మంత్రి కొండా సురేఖ ఒకవైపు, ఇద్దరి మధ్య నువ్వా నేను అన్నట్టుగా వారైతే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఏదైతే భద్రకాళి అమ్మవారి దేవాలయంలో 2 ధర్మకర్తలను ఇటు పశ్చిమ ఎమ్మెల్యే అయిన రాజేందర్ రెడ్డి ఎలాంటి విచారించకుండా నాయని రాజేందర్ రెడ్డితో చర్చించకుండా డైరెక్ట్ ఇటు దేవాదాయ శాఖ కమిషనర్ జీవో నెంబర్ 373 ద్వారా 2 ధర్మకర్తలు నియమించారు. అసలు నా నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక దేవాలయంలో 2 ధర్మకర్తలను నియమించే ముందు నాతో చర్చించి నా సలహాలు సూచనలు కూడా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇటు ఎక్కడ కూడా ఇటు నాయకులను కలుపుకొని పోవట్లేదు. ఒంటరి పోకడలతో వారికి నచ్చిన విధంగా చేస్తున్నారు. ఇది పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మహేష్ కుమార్ గౌడ్ సమక్షం దీనిపైన విచారించి మరింత కార్యకర్తలకు ఇటు మన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇటు కొండా సురేఖకు మధ్య ఉన్న విభేదాలు సమస్యపోయేలాగా అయితే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇటు కార్యకర్తలు కూడా ఇటు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.